చేగుంట మండల కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లను అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం స్థానిక తహసీల్దార్ శ్రీకాంత్ కు వినతి పత్రం అందజేశారు. సిపిఎం జిల్లా నాయకురాలు బాలామణి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 108 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడం జరిగిందని, ఇప్పటి వరకు నిరుపేదలైన అర్హులకు డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వటం లేదంటూ ఆమె ప్రశ్నించారు. గత 4 రోజులుగా లబ్ధిదారులు ఆందోళన చేపట్టిన అధికారులు మాత్రం స్పందించకపోవటం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యురాలు నాయకులు బాలామణి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మీ నరసయ్య, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల మాకన్నా ముందుగా వెనక చిరు కట్టి అందరికి మంచిది కదా సార్. మా కూడా అర్థం చేసుకోవాలి కదా. 2 రోజులు ఇస్తాం అనుకుంటా ఓట్లకు చేగుంట మండల్లో డబుల్ బెడ్రూమ్ లో 108 కట్టి మరి 6-7 సంవత్సరాలు అవుతుంది. 6-7 సంవత్సరాల నుంచి నిరుపేదలు ఎప్పుడు ఇస్తారని చెప్పి బాధాకరమైన విషయము. అది 2 సార్లు క్యాన్సల్ చేయడం అనేది జరిగింది. అట్లా కాకుండా మరి వాళ్ళ బాధలు భరించలేక, కిరాయిలు కట్టలేక వేడి చేసి మేము అలసిపోయినామని చెప్పి వాళ్ళు మేము కిరాయిలు కట్టలేము, మేము కిరాయి 6-7 వేల కిరాయి ఉంది, మాకు గ్రామం ఇక్కడ పనులు కూడా సరిగా దొరుకుతలేవు అని చెప్పి వాళ్ళు బాధతోని మరి డబుల్ బెడ్రూమ్ లో ఉండడం అనేది జరిగింది. ఒక 30 కుటుంబాలు అక్కడే మరి నీళ్లు లేకున్నా, కరెంటు లేకున్నా ఇబ్బందులు పడుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళి వాటర్ తెచ్చుకొని మేము వాళ్ళు నివసిస్తున్నారు. మరి ఎందుకు నివసిస్తున్నారంటే కిరాయిలు కట్టలేరు, కైకిలు దొరుకుతలేదు. కైకిలు దొరుకుతనే కిరాయి కట్టుకొని వాళ్ళ కుటుంబాలు పోషించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మా పరిస్థితి చాలా దారుణం అవుతుంది, అప్రపాలవుతున్నాం. అందుకే చాలా మంది మేము పోయి ఉంటామని చెప్పి కొంతమంది కుటుంబాలు మరి వెళ్ళలేనోళ్ళు అందరు అక్కడ ఉన్నారు. మరి గవర్నమెంట్ మేము కాల్ చేయాలి, మేము కేసులు పెడతాము, మేము లాక్ చేసిరు. కొన్ని ఇండ్లకు 60 ఇండ్లకు లాకులు చేసిరు. లాకులు వలగొట్టి మేము ఉంటామని చెప్తే లాకులు వలగొట్టి కూడా కొంతమంది ఉంటే కేసులు పెడతామంటారు. మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, నిరుపేదలను గుర్తించి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అట్లనే పట్టాలు ఇయ్యాలని చెప్పి మేము గవర్నమెంట్ ను కోరుతున్నాం. వెంటనే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళని అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి అక్కడ పట్టాలు ఇచ్చి నిరుపేదలకు ఖచ్చితంగా 108 ఇండ్లు ఈ నెలలో పంచాలని చెప్పి సిపిఎం పార్టీగా బాలమణి డిమాండ్ చేస్తుంది. ఇవాళ మనం ఇల్లు ఇవ్వాల్సింది ఉంది. అరువులు మాత్రం మనం ఇస్తాము, మీరు ఓపిక పట్టండి. మాకు గుర్తారు మాకు ఇచ్చిన తర్వాత వాళ్ళు మేము మీకు అప్పచెప్తామని చెప్పినాం. అని మీకు సోమవారం వరకు టైం ఇచ్చిన. ఖాళీ చేసారా? ఎందుకు? ఇల్లు దొరకలేదు కానీ అది అన్నీ ఉంటామంటారు. కానీ అట్లా కాదు. అట్లా మేము ఇంకో రకంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందమ్మా. మీరు ఫస్ట్ ఖాళీ చేయండి. యాక్చువల్లీ నేను ఇవాళ పోయి పోలీస్ కేసు పెట్టాలి అందరి మీద. ఎవరో ఇంకోటి ఏంటంటే తాళం వేస్తే తాళాలు కూడా వాళ్ళు పెట్టుకోండి. సో వాళ్ళ మీద ఆల్రెడీ ఉంటామని కేసు పెట్టవచ్చు. నేను ఆయన ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏంటంటే అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నేను సాధించేది ఏముంది? నా ఈగోని నీకు చెప్పినా నా మాటలని చెప్పి నా కోపాన్ని కాదు, నా ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కాదు. సో పేదలకు న్యాయం జరగాలి కాబట్టి మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే మీరు ఖాళీ చేసేసిన తర్వాత ప్రశాంతమైన వాతావరణం కలిసినప్పుడు మీరందరూ కలిసి కరెక్ట్. నేను నా సొంత ఇది ఇల్లు కాదు కదా, నా సొంతంది కాదు, గవర్నమెంట్ ఆదేశాల పైన నడుచుకోవాలి ప్రభుత్వ అధికారిగా కాబట్టి నేను పైనుంచి ఆదేశాలు తీసుకొచ్చుకోవాలా, పైనుంచి ఆర్డర్స్ తీసుకొచ్చిన తర్వాత మీరు మీకు అప్పచెప్తాను. సో ఆర్డర్స్ వచ్చే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయండి, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. సో ఆర్డర్స్ వచ్చిన వెంటనే
నెలకు వస్తుందా, 2 నెలలకు వస్తా, 3 నెలలకు వస్తా, మీ చేతిలో లేదు, మా చేతిలో. మనం పై అధికారి నుంచి ఆదేశాలు తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది కదా, ప్రయత్నాలు చేద్దాం. సాధ్యమైతే తొందరగా తీసుకొచ్చుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చిన తర్వాత మట్టుకు అరువులకు ఖచ్చితంగా ఇస్తాము. సో అప్పటికి ఓపిక పట్టండి, ఫస్ట్ ఖాళీ చేయండి. ఇంకా ఖాళీ చేయకపోతే యాక్చువల్ సోమవారం టైం ఇచ్చినా ఇంకా ఖాళీ చేయలేరు. ఇవాళ చేసేసాను, లేకపోతే రేపటి కేసులు అయితే ఇబ్బంది పడితే మీరు ఇబ్బంది పడుతుంది కానీ అంటే ఓకే మీ ఇస్తారు, నేను కాదు. కానీ దేనికైనా సిద్ధపడి ఉండాలని ముందే చెప్తున్నాను. సో మీ మీద కేసులు పెట్టి సాధించేది ఏం లేదు, నా ఈగో సాటిస్ఫై చేసుకోవడం. కానీ అది కాదు కదా, మీకు కావాల్సిన పని మీ ఇల్లు. సో మీ ఇల్లు మీకు ఇస్తాము, అరువులకు ఇస్తాము ఖచ్చితంగా. మీకు ఏది ఇప్పుడు మీ అంతలో మీరు పోయి ఒక దాంట్లో ఉన్నారు, దేంట్లో ఉంటున్నారో మీకే తెలియదు, అది మీద కాదు కూడా తెలియదు. అది కాదు లేదు, కరెక్టే, వాస్తవమే. అన్ని సమస్య సేమ్ సమస్య అందరికి ఉండడం కానీ సేమ్ సమస్య అట్లా అని చెప్పేసి మేము ఉంచలేం కదా. కాబట్టి అందరూ ఖాళీ చేయాల్సిందే. రేపటిగా టైం ఇస్తున్నాం, ఖాళీ చేసేసేయండి. చేయకపోతే కేసులు అయితే ఏదైతే అవి చూసుకోండి, మీ ఇష్టం. మరి ఎట్లా సార్, మరి మేము ఎన్ని కిరాయి కట్టుకోవడం మాకు వెళ్తుందా సార్? మా భర్త లేడు కూడా. లగ్గమైందో లేదు, నాకు లగ్గమై ఇప్పుడు 25 ఏళ్ళు. 25 సొంత ఉన్నావు, బయట కిరాయి బయట